ఎవ్రీ వీక్ ట్రిప్ ఉన్నట్టే ఈ వీక్ కూడా మనకు గోకర్ణ ట్రిప్ ఉందన్నమాట. సో మెట్రో ఎక్కేసి నాంపల్లి దిగాను, పవర్ వెల్కమ్ చెప్పాయి. ప్లాట్ఫామ్ దిగితే ట్రైన్ రెడీగా ఉంది, కాసేపులో ట్రైన్ మూవ్ కూడా అయిపోయింది అనమాట అక్కడ నుండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 గుబ్బులో దిగాను, ఒక్కటి గ్రూప్ ఫోటో అలా స్టేషన్ దగ్గర తీసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోవడం కాకుండా అక్కడ బట్టలు ఆరేయం కూడా జరిగింది కాసేపు. సో దాని తర్వాత బస్సులో డ్యాన్సులు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇట్స్ డ్యాన్స్ టైం ఫర్ లేడీస్ యాక్చువల్లీ. సో అదర కొట్టేశారనమాట మండలం అంతా టీం మొత్తం. సో మండలం ఏమైనా తక్కువ అని చెప్పేసి బాయ్స్ కూడా చిన్నగా స్టార్ట్అప్ ఇచ్చుకొని స్టార్ట్ అయిపోయి మరఫా పెట్టుకొని మొత్తం మడతట్టేశారనమాట బస్సు మొత్తం. వెళ్ళేదారిలో ఒక దగ్గర జబర్దస్త్ లొకేషన్ ఉందని చెప్పేసి ఒక 5 minutes ఆపుకొని అలా అందరం ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ కావడానికి మనలో అందరినీ త్వరగా బస్సు ఎక్కించేసి హౌఎవర్ స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళే రూట్ మొత్తం గతుకులతో ఉందన్నమాట, కొంచెం ఇబ్బంది అయింది బట్ ఓకే. అలా ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకు మిర్జాన్ ఫోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా గ్రీనరీతో ఎలా ఉందో, రైనీ సీజన్లో అద్దరిపోయింది అనమాట. ఇంత దూరం ట్రావెల్ చేసి అలసిపోయిన మనలోకి కాస్త ఉపశమనం కల్పిద్దామని చెప్పేసి లంచ్ బ్రేక్ తీసుకున్నాం. అందరూ మంచిగా తినేసిన తర్వాత మళ్ళీ మ్యాంగ్రూవ్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ వెళ్ళి అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాం. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే అప్సరకొండ వాటర్ ఫాల్. సో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ కాలేదు, జస్ట్ చూసి వచ్చేసాం. ఈవినింగ్కి మురుడేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నమాట. లైట్ షో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. టెంపుల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ మేము డిన్నర్ చేసేసరికి టైం చాలా లేట్ అయిపోయింది అనమాట. సో నైట్ డిన్నర్ ఒక దగ్గర చేసుకుని అక్కడ నుంచి మేము స్టేకి వెళ్ళేసరికి లిటరల్గా 10:30 అయింది. ఇంతటితో మన డే 1 నైట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో క్యాంపింగ్ టెంట్స్లో నైట్ పడుకొని మిగతాది రేపు చూసుకుందామని చెప్పేసి రిలాక్స్గా చిల్ అవుతున్నాం.